లార్డ్. అనుదినము దేవుని వాక్యాన్ని వీక్షిస్తున్నటువంటి మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఈ ఉదయకాల సమయంలో మనమందరం దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. చాలా మంది ఈరోజు ఉపవాసం ఉన్న వాళ్ళందరి కొరకు నేను ప్రార్థన చేస్తాను. మరి ప్రత్యేకంగా ఈ ఉదయకాల సమయంలో దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. ఉపవాసాల గురించి మనం ధ్యానిస్తున్నాం కనుక యోవేలు గ్రంథంలో ఉపవాసాల గురించి కొన్ని మాటలు మనం ధ్యానం చేద్దాం. యోవేలు గ్రంథం 1వ అధ్యాయము 13వ వచనాన్ని మనం చదువుకుని, యాజకులారా గోనె పెట్ట కట్టుకొని అంగలార్చుడి, బలిపీఠము వద్ద పరిచయ చేయవరులారా రోదనము చేయుడి. ఎంత గొప్ప మాట. చాలా మంది ఉపవాసం ఉన్నప్పుడు దేవుని సన్నిధికి రాకుండా, దేవుని సన్నిధికి వచ్చి కూడా వారు రోధించరు. వాళ్ళు చేసిన కార్యాలను దేవుని దగ్గర ఒప్పుకొని విడిచిపెట్టరు. కానీ దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఆయన ఎందరూ భయము భక్తి కలిగి రోధించాలి, అంగలార్చాలి. అంగలార్చే ఉండాలి. చేసే కార్యాలను ప్రభు దగ్గర ఒప్పుకొని విడిచిపెట్టి ఉండాలి. ప్రభు అతనితో అంగలార్పణకు నాట్యంగా మార్చగలిగిన దేవుడు ఆయన. నువ్వు అంగలారిస్తే ఆయన చూస్తూ ఊరుకునే దేవుడు కాదు. నేను ఆరాధిస్తున్నటువంటి నజరేయుడైన యేసయ్య ఆయన జాలి కలిగిన దేవుడు, కరుణ వాత్సల్యత కలిగిన దేవుడు, కృప కలిగిన దేవుడు. ఆయన అన్నడు కూడా నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు. కాబట్టి నీ రోదన ధ్వనిని నువ్వు దేవుని దగ్గర విలిపిస్తే, చెప్పితే, అసలు రోధించడం అంటే నీ బాధను, నీ కన్నీలను వెలబుచ్చుకొని రోదనతో ఆయన ఎదుటను గోజారినప్పుడు నువ్వు చేసిన కార్యాలు, ప్రభువా నా రోదన దిని విను నాయనా అని దావీదుకారుడు ఎన్నోసార్లు దేవుని యొద్ద రోధించాడు. నా ఆర్తధ్వని, నా రోదనధ్వని ఆలకించండి నాయన, మీరు నా పక్షంగా యుద్ధం ఆడండి, నాకు మీరు తోడుగా రండి అని దావీదు దేవుని దగ్గర రోధించాడు. కనుకనే దేవుని ఆధారం చేసుకున్నాడు. కనుకనే దేవుడు దావీదుకు తోడై ఉన్నాడు. అన్ని సమయంలో దేవుడు తోడుగా ఉన్నాడు. అయితే ఈరోజు ఈ మాటలు వింటున్న మీ జీవితంలో కూడా నీవు రోధించే వ్యక్తిగా ఉంటే, అంగలార్చి వ్యక్తిగా ఉంటే, నీవు నీ కార్యాలను విడిచిపెడితే, నువ్వు చేసిన అతిక్రమం, నువ్వు చేసిన పాపాలు, నువ్వు చేసినటువంటి దేవునికి చేసిన విరోధమైన కార్యాలను విడిచిపెట్టి ప్రభు దగ్గర గోచారి ప్రభు దగ్గర నువ్వు అంగలార్చగలిగితే, ప్రభు నిశ్చయంగా నీ అంగలార్పుకు బదులుగా నీకు నాట్యంగా, సంతోషంగా, సమాధానకరంగా నేను మార్చగలిగిన దేవుడు ఆయన. కానీ చూస్తూ ఊరుకునే దేవుడు కాదు, చూస్తూ వెళ్ళిపోయే వ్యక్తులు కాదు ఆయన. ఈరోజు నీ స్నేహితులే నువ్వు రోధిస్తూ ఉంటే, నువ్వు బాధపడుతుంటే, కన్నీళ్ళు కారుస్తుంటే, నీవు దుఃఖంలో ఉంటే ఓదార్చలేకపోతున్నారు. చాలా మంది అంటూ ఉన్నారు, ఇదిగో నా స్నేహితులు నన్ను చూసి గేలి చేస్తున్నారు, పరిహాస చేస్తున్నారు అనేవాళ్ళు లేకపోలేదు. నీ కుటుంబాన్ని చూసి గేలి చేసేవాళ్ళు లేకపోలేదు. అయితే నువ్వు ప్రభు దగ్గరికి వచ్చి ఉపవాసం నీవు రోధించు, కన్నీళ్ళు కార్చు, దుఃఖపడు. ఆయన సన్నిధిలో నీవు చేసేట ఆ రోదన ధ్వని విని, నా దేవుడు నీ కుటుంబాన్ని ఉన్నతమైన స్థితికి మార్చగలిగిన దేవుడు, మనము ఆరాధిస్తున్నటువంటి నజరేయుడైన యేసయ్య. కాబట్టి ఉపవాసం ఉన్నప్పుడు మనం చేయవలసిన కార్యాలు, ఆయన సన్నిధికి వచ్చి మనము అనేక కార్యాలలో మనము ఎప్పుడో ఆ తలంపులో కానీ, ఆలోచనలో కానీ, మనం చేసే తలంపులో కానీ, మన క్రియల్లో కానీ మనము దేవునికి వ్యతిరేకంగా మనము ఏదైనా చేస్తూ ఉంటే, అది దేవా మన్నించయ్యా అయా అనేసి నువ్వు రోదన చేస్తే, రోధించే వ్యక్తిగా నువ్వు ఉంటే, ఆ రోదను దేవుని దగ్గర విలిపిస్తే, దేవునికి నువ్వు సమర్పిస్తే, ప్రభువా ఇంకెన్నడూ నేను ఈ లోకము విషయాలు, లోక ఆశలకు నేను అయ్యా లొంగిపోను, పాపానికి లొంగిపోను, ఎన్ని కార్యాలు నన్ను దాపరించను, నేను ఈ లోకంలో కలిసిపోనయ్యా, నీతోనే ఉంటాను, నీతోనే జీవిస్తాను, అయ్యా మీరు రాకడ వరకు అయ్యా నీ బిడ్డగా నేను జీవిస్తాను అనేసి నువ్వు ఎప్పుడైతే రోధిస్తావో, ఆయన దగ్గర ఒప్పుకుంటావో, విడిచిపెడతావో, దేవుడు నీ ఉపవాస దినమును ప్రభు అంగీకరిస్తాడు. రోధించే వ్యక్తిగా నువ్వు ఉండాలని, అంగలార్చే వ్యక్తిగా నువ్వు ఉండాలని, నీ కుటుంబాల ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన మా కన్న తండ్రి, ఈ ఉదయకాల సమయంలో ప్రభా ఈ దిన మన ఉపవాసం ఉన్న బిడ్డలందరినీ మీరు హెచ్చరిస్తూ,
మీరు మాట్లాడిన ఈ మాటలను బట్టి స్తోత్రాలు. నీ సన్నిధిలో వచ్చినప్పుడు నా తండ్రి, ఉపవాసం ఉన్నప్పుడు రోజించే వ్యక్తులుగా, అంగలార్చే వ్యక్తులుగా తండ్రి, ఇదిగో ఉపవాసం అందరూ ఉన్నారని మేము ఉండాలనే కాదు నా తండ్రి నాయన, మేము వ్యక్తిగతంగా మేము చేసిన క్రియలు, ఆలోచనల్లో కానీ, తలంపులో కానీ ప్రయా మేము చేసినటువంటి అయా కార్యాలను నా తండ్రి, నీకు వ్యతిరేకమైన, నీకు ఆయాసకరమైన కార్యాలు మేము చేస్తుంటే అయా దయతో మన్నించి క్షమించిన ఆయన ఒక నూతన వ్యక్తిగా, నూతనమైన మనస్సును మాకు దయచేయను. ఉదయకాల సమయం నీ బిడ్డలందరూ కూడా నీ దగ్గర రోధించి అంగలార్చేటటువంటి అనుభవంలోకి, రోధించే అనుభవంలోకి నాయన మీరందరూ తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాయా. ఈ రోజు ఉపవాసం ఉన్న బిడ్డలందరికీ ఒక బలమును, ఒక శక్తిని, ఒక కృపనిచ్చిన తండ్రి, వారు నీ సన్నిధిలో గడుపుతూ ఉపవాసం నుండి కనిపెడుతున్న నీ బిడ్డలు రోధిస్తున్నటువంటి రోదన ధ్వని మీరు ఆలకించిన ఆయన, వాళ్ళ అంగారాత్మను నాట్యంగా మార్చి సంతోషంగా మార్చగలిగిన దేవుడు నాయన మీరు నా తండ్రి. ఈ ఉదయకాల సమయంలో ప్రతి ఒక్కరితో అంగలార్పు చేస్తున్నటువంటి ప్రతి బిడ్డను తండ్రి నాయన అయా ఆ మొరను, అయా ఆ యొక్క రోదన ధ్వని మీరు ఆలకించి జవాబు దయచేయమని దావీదు గారు అన్న తండ్రి, దావీదు అయ్యా మహారాజు అయినప్పటికీ నా తండ్రి నీ పాదాల చెంతన తండ్రి నన్ను రోధించాడు. ఆ రోదనకు తండ్రి మీరు గొప్ప వ్యక్తిగా మార్చగలిగావు నా తండ్రి, ఆశీర్వాదకరంగా మార్చగలిగావు నా తండ్రి. దావీదు నా హృదయానుసారుడిగా తండ్రి చెప్పగలిగావు నా తండ్రి. స్తోత్రమైన అయా మమ్మలను కూడా ప్రభా, మా సంఘములు అయా అనేక మంది రోజు రోధిస్తున్న వారు బిడ్డలందరూ కూడా ప్రభా నా తండ్రి అయా నూతన వ్యక్తిగా, నూతన తలంపులతో ఉపవాస దినములో నీ సన్నిధిలో కూర్చుని ప్రభ రోధించి అయా నిన్ను మీ సన్నిధిలో మీరిచ్చేట ఆశీర్వాదం పొందుకునే కృపను మీద దయచేయమని, ఈ దినమంతా కృపాక్షేమంతో నింపమని ఉపవాసం బిడ్డలందరూ కూడా రేపటి దినమున ఉపవాసం ఉన్న బిడ్డలందరూ కూడా మీరు బలపరిచి ఇలాగా తండ్రి జరిగి ఇలాగా ఉపవాసం ఉండి ప్రభా నా తండ్రి వాళ్ళు ఆచరించడానికి మీరు సహాయం దయచేయమని యేసు క్రీస్తు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.